సిట్టింగ్ ఎంపీ అరవింద్ ప్రజలకు ఏం చేశారని కాంగ్రెస్ నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి ప్రశ్నించారు. నిజామాబాద్లోని పార్టీ కార్యాలయంలో మీడియాతో జీవన్ రెడ్డి మాట్లాడారు. ఎంపీ అరవింద్ చాలా ప్రభావవంతమైన లీడర్ అయినప్పటికీ ఇక్కడి ప్రజల కోసం ఏమీ చేయలేదని విమర్శించారు. అన్ని అవకాశాలు ఉన్నప్పటికీ తన సొంత విలాసవంత జీవనానికి వాడుకున్నారని ఆరోపించారు. రేపు తను వేయబోయే నామినేషన్ సీఎం రేవంత్ వస్తున్నారని జీవన్ రెడ్డి గుర్తు చేశారు. నామినేషన్ తర్వాత బహిరంగ సభ ఉంటుందని అన్నారు. సభను ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మహిళలకు ఆడబిడ్డలకు ఉచిత రవాణా సౌకర్యం, నడుస్తున్న చక్కెర కర్మాగారాలు ఏదైతుందో మూతపడ్డాయి. మిత్రుడు అరవింద్ గారు ఏదైతుందో మీకు తెలియంది కాదు. బాండ్ రాసిచ్చిండు. ఎన్నికల ప్రక్రియలో బాండ్ రాయడం అనేది మనం కొత్తగా చూస్తున్నామని చెప్పంటున్నాయి. 5 రోజుల్లో చక్కెర మన పసుపు బోర్డు ఏర్పాటు చేస్తాడు. 5 రోజుల్లో మద్దతు ధర కల్పింపజేస్తాడు. ఎర్రజొన్నల మద్దతు ధర కల్పింపజేస్తాడు. 5 సంవత్సరాలు గడిచిందా? ఎన్నికలు సమీపించబోతున్న తరుణంలో వీళ్ళ ప్రధానమంత్రి మోడీ గారు నిజంగా కూడా ఇది కూడా మనం ఆలోచించేంత విషయం అని చెప్పంటున్నాం. ఏదైనా ఒక ప్రభుత్వం ఒక ఉత్తర్వులు జారీ చేస్తే స్పష్టత ఉండాలి. నువ్వు పసుబోర్డు ఎక్కడ ఏర్పాటు చేయబోతున్నావు? ఈయన ఉద్యమించింది నిజామాబాద్ ఈ ప్రాంత రైతాంగం ఉద్యమించిందా? పసుపు నాణ్యత పెంపొందింప చేయబడటానికి ఏదైతుందో పసుబోర్డు ఇక్కడ ఏర్పాటు చేయాలని చెప్పాలి. నీ స్పష్టత లేదు. ఎక్కడ ఏర్పాటు చేయబోతున్నావో, ఎప్పటిలాగా ఏర్పాటు చేయబోతున్నావో స్పష్టత లేదు. అంటే ఏ విధంగా దాటవేత ధోరణి అనేది నేను మనం చేస్తూ చెప్పంటున్నా. నిన్నెక్కడో గమనించిందే. నా మరొక్కసారి అవకాశం ఇవ్వండి, నీ చక్కెర కర్మాగారం పునఃప్రారంభం చేపిస్తా అని చెప్పానడా. నువ్వు 5 సంవత్సరాలు గడిచింది నాయన. 5 సంవత్సరాలు నిర్లక్ష్యం చేసి నాకు మరొక్కసారి అవకాశం ఇవ్వండి అని చెప్పండి. నిన్న 5 సంవత్సరాలు ఏం చేసినవే? వీళ్ళు మూతపడ్డ పరిశ్రమలు, సిక్ యూనిట్స్, కాయిలా పడ్డ పరిశ్రమలు పునఃప్రారంభం చేసే అవకాశం కేంద్ర ప్రభుత్వానికి ఉన్నది. మిత్రుడు అరవింద్ గారు కూడా చెప్తారు ఉన్నది అని. మనం ఎందుకు దాన్ని వినియోగించుకొని ఇక్కడ ఆరంభింప చేయబడలేదని చెప్పంటున్నాను. ఈవెన్ అదర్వైజ్ అరవింద్ గారి అంటే ఆయన ఏమి అమాయకుడు కాదు. ఆయన అమాయకుడు కాదు నాయన. నీ పసుపోటు అటే పోయింది, చక్కెర కర్మాగారాల పునఃప్రారంభం ఇటు పోయింది. టీడీపీ మాజీ ఎమ్మెల్యే